హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 85వ భాగాన్ని వినేద్దాం. అంతా విన్న శౌర్య, అంత భయపడిన వింధ్య సడన్గా ఎందుకు ఇక్కడికి వచ్చింది? వచ్చాక ఆ వజ్రా గురించి తెలిసి భయం ఉండి ఎందుకు అతని చేతికి చిక్కింది అన్నాడు. దానికి సమాధానం అప్పుడే వచ్చిన నందగోపాల్ గారు. ఎందుకంటే ఓ ఇద్దరి ప్రాణాలు కాపాడడానికి తల వంచి వాడితో వెళ్ళిపోయింది అన్నాడు బాధ నిండిన హృదయంతో. శౌర్యకి అర్థం కాక ఏం చెప్తున్నారు బాబాయ్, కాస్త అర్థమయ్యేలా చెప్పండి అన్నాడు. నందగోపాల్ రాత్రి వింధ్యాకి తెలిసిన అమ్మాయిని మాత్రమే కాక ఈ ఊరి క్యాంప్కి అని వచ్చిన అందరినీ ఈరోజు మన ఇంటికి పిలవాలని అప్పటికప్పుడు అనుకుని మేమిద్దరం వెళ్ళాం. మేం వెళ్ళేసరికే ఆ వజ్ర అకారణంగా ఒక అమ్మాయిని చంపే ప్రయత్నంలో ఉండగా అమ్ములు అతన్ని చూసింది. అతన్ని చూసి కూడా వెనక్కి రాకుండా అతన్ని అలా చెయ్యొద్దు, ఆగు అంటూ అతని ముందుకెళ్ళింది. వాడు తనని చూసిన వెంటనే చేతిలోని కత్తి వదిలి తనని చూస్తూ నిలబడ్డాడు. వాడి కత్తి కింద బలి అవ్వబోయింది ఎవరో కాదు, అమ్ములుకి పరిచయం ఉన్న అమ్మాయే. అంతేకాదు తనొక డాక్టర్ అన్నాడు. దానితో వింధ్య తనని లేపాలని చూసింది, కానీ తను లేవలేదు. అంతలోనే వాడొచ్చి తన చేయి పట్టుకొని, ఇన్నాళ్ళు ఏమైపోయావు, ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా నీకు అని వింధ్య చేయి పట్టుకుని పైకి లేపాడు. వింధ్య అతని వైపు కోపంగా చూసి, ఎందుకు తన ప్రాణాలు తీయాలనుకున్నావు అంది. నేనొకడిని మట్టు పెట్టే పనిలో ఉంటే తను అడ్డుపడింది. అప్పటికి వద్దని చెప్పాను పిల్ల. నా కత్తికి అడ్డుపడాలని తనే ఆశపడింది. నీకు నచ్చలేదా, లేక తను నీకు కావాల్సిన అమ్మాయా అన్నాడు వజ్ర. కావాల్సిన అమ్మాయి అయినా ఒక ప్రాణం చాలా విలువైనది. నువ్వు అది తెలుసుకోకుండా ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు అని భయపడుతూనే అంది బాధ కలిపిన గొంతుతో, కాస్త కోపాన్ని కూడా కలిపి వింధ్య. వజ్ర వింధ్య వైపు కాస్త కోపంగా కళ్ళెత్తి చూశాడు. వింధ్య భయంగా చూసింది. ఇంతలో వాడి బ్యాచ్ అంతా కళ్ళు తెరిచి నెమ్మదిగా పైకి లేచారు. మత్తు మీడుతూ ఉంది వాళ్ళకి. లేచిన ఒకడు, అన్నా వాడెక్కడా, వీళ్ళంతా మమ్మల్ని వెర్రివాళ్ళని చేశారు, ఎక్కడా స్టూడెంట్స్ అని అరుస్తున్నాడు. వజ్ర ఆపు అన్నట్టు చేయి చూపించాడు. వాడు మాట్లాడడం ఆపేశాడు. వజ్ర, ఆ అమ్మాయిని వదిలేస్తే నీకు సంతోషమా అన్నాడు. వింధ్య భయంగానే తలెత్తి తలూపి, అకారణంగా ఎవరిని చంపకు అంది. వజ్ర తన వైపు చూసి నెమ్మదిగా వింధ్య వెనక్కి వెళ్ళి తన మెడ చుట్టూ చేతులు వాల్చి, ఎన్నాళ్ళకో ఈ పులకింత అని అలా ఉండిపోయాడు. వింధ్య బొమ్మలా ఉండిపోయింది. నందగోపాల్కి ఏం అర్థం కావడం లేదు. ఇప్పుడు వజ్ర నెక్స్ట్ స్టెప్ ఏంటో అంచనా వేయలేక చూస్తూ ఉన్నాడు. వజ్ర అలానే ఉండి వింధ్య వైపే చూస్తూ, సరే పద, నువ్వు ఏం చేయమంటే అది చేస్తా. ఈ అమ్మాయిని వదిలేయమంటే వదిలేస్తా, చంపొద్దు అంటే ఆగిపోతా, నువ్వు నాతో వచ్చేయి అన్నాడు ప్రేమ నిండిన గొంతుతో. వింధ్యకి గుండె ఆదరటం మొదలైంది. వజ్ర అదేమీ పట్టించుకోకుండా, ఆ 2 నిమిషాలు ఉంటే పెళ్ళైపోయేది మనకి, పర్లేదులే అని వింధ్య పక్కకొచ్చి తన భుజం చుట్టూ చెయ్యి వేసి, ఇప్పుడు అమ్మ ఆశీర్వాదం తీసుకుని చేసుకుందాం అన్నాడు. ఇంతలో ఒకడు దాత్రి కాపాడిన అతన్ని పట్టుకుని వచ్చి, వీణ్ణి ఏం చేయనన్నా అన్నాడు. అరే వాణ్ణి వదిలే, వాడి పొలం వాడికే వదిలే, ఇంకోసారి మా కాడ అప్పు తీసుకుని వెన్ను చూపించుకో, పో, ఆ ఊరి నుంచి నీ కుటుంబంతో పో అన్నాడు విసురుగా వజ్ర. వింధ్య వజ్ర వైపే చూస్తుంది. నువ్వు వస్తున్నావుగా నాతో అన్నాడు వజ్ర. వింధ్యకి ఏం అర్థం కాలేదు. కీలు బొమ్మైనట్టు తల ఊపింది. వజ్ర నవ్వుతూ, ఇక నాకు ఎవ్వరు వద్దు, ఏది వద్దు, చాలా సంతోషంగా ఉంది, మర్చిపోలేను ఈ రోజుని అని. ఒరేయ్ టపాసులు తెప్పించండిరా, మేమింటికి వచ్చేసరికి అమ్మకి విషయం చెప్పండిరా అన్నాడు. దానితో ఒక బ్యాచ్ సరే అన్నా అని వెళ్ళిపోయారు. వజ్ర, రా పిల్ల పోదాం అని మన ఇంటికి అంటూ వింధ్య భుజంపై చెయ్యి తీసి తన చెయ్యి పట్టుకొని నడవబోయాడు. వింధ్య కదల్లేదు, మెదల్లేదు అక్కడి నుంచి. నందగోపాల్, ఎక్కడికి తనొచ్చేది అన్నాడు ఓ రకమైన కోపంతో అతని చేష్టలకి చిరాకుగా. వజ్ర కోపంగా తలటు తిప్పాడు. వజ్రాన్ని చూస్తున్న వింధ్యకి అతను నందగోపాల్ని ఏమైనా చేస్తాడేమోని భయం వేసింది. వెంటనే నందగోపాల్ వైపు చూసి, ఇంతవరకే ఉందేమో బాబాయ్ నా జీవితం మీ అందరితో అంది. ఓ మీ అప్పానా, నమస్కారం మామ, అప్పుడప్పుడు వస్తూ ఉండండి, పెళ్ళికి ముహూర్తం కనుక్కొని చెప్తాను అన్నాడు. వింధ్యకి ఏదో భయం, ఇంకేదో కోపం, ఏమీ చేయలేని నిరాశ, వ్యక్తపరచలేని చిరాకు. దాత్రి వైపు ఓసారి చూసి అతని వెనక వెళ్ళిపోయింది. ఇన్నాళ్ళు చేసిన ప్రయత్నం, పడ్డ తాపత్రయం అన్నీ మట్టిలో కొట్టుకొని పోవడంతో ఇంటికి ఉన్న ఒక్కగానొక్క వారసురాలు, బంగారంలా పెంచుకున్న బాబు బొమ్మ దూరం అవ్వడంతో ఏం చేయాలో అర్థం కాక కాళ్ళు చేతులు ఆడక ఏదో ఒకటి చేసేయాలి, తన కూతుర్ని తెచ్చుకోవాలని ఇంటికి వచ్చేశాడు.
నందగోపాల్ వెళ్ళిన తర్వాత అప్పటికే వింధ్య అరుపుకి లోపలున్న స్టూడెంట్స్ ఏమవుతుందో అని బయటకు వచ్చారు. దానితో వాళ్ళు వింధ్య అతనితో వెళ్ళగానే దాత్రిని అక్కడి నుంచి ఓ చోటుకి తీసుకొచ్చారు. అనంత్ దాత్రిని చెక్ చేశాడు. వాళ్ళందరికీ కూడా ఏదో ఒక భావన. మౌనంగా ఉండిపోయారు ఆ రాత్రి. వజ్రాజ్ చేతిలో బ్రతికి బయటపడ్డ అతను వజ్రాజ్ చెప్పినట్టు కుటుంబాన్ని తీసుకుని ఆ ఊరు నుంచి తరలిపోయాడు. మరోపక్క వజ్ర వింధ్యాని తన కారులో ఇంద్రభ్రమణంలా ఉన్న తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అతని చూపులు తాళలేక ఇబ్బంది పడుతూ ఉంది వింధ్య. నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు ఇతని దగ్గర ఇంత బలహీనంగా అయిపోతున్నాను? అతను బలవంతుడనా? నేను తనతో రాను అంటే చంపేస్తాడనా? లేక వాడి కళ్ళతో నేను శాసిస్తున్నాడా? భయపెడుతున్నాడా? బెదరగొడుతున్నాడా అని తనలో తాను అనుకొని ఆలోచిస్తూ ఉంది. వజ్ర కారు తన ఇంటి ముందుకొచ్చి ఆగింది. 6 అడుగుల వ్యక్తికి ఇంకో 6 అడుగుల వ్యక్తి తోడైతే ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తున గేట్లు, చుట్టూ ప్రహరీ గోడలున్నాయి. అంత చీకట్లో కూడా ఇల్లు మొత్తం కనిపించేలా ఉన్న గార్డెన్ లైట్స్ ఉన్నాయి. వజ్ర దిగు అని తను దిగాడు. వింధ్య కారు దిగి నించునుంది. వజ్ర వచ్చి వింధ్య భుజంపై చెయ్యి వేసి రా అని లోపలికి తీసుకెళ్తున్నాడు. సలసలా కాగే నూనె వచ్చి మీద పడితే ఎంత బాధ అనిపిస్తుందో అలా అతను తనని తాకుతూ ఉంటే వింధ్య మనసుకి అంత బాధ అనిపిస్తుంది. ఇక మొదలు టపాసులు కాల్చారు. వాటి సౌండ్స్ అదిరిపడేలా ఉన్నాయి. వింధ్య ఆశ్చర్యపోయి ఏంటి నాకు ఈ గతి అని వజ్ర వైపు చూసింది. వజ్ర మాత్రం నవ్వుతూ చూస్తున్నాడు. గేట్ నుంచి కాస్త దూరం కాదు, తిన్నది అరిగిపోయేంత దూరం ఉంది ఇంటికి. వింధ్యకి ఆ క్షణం నేనెందుకు ఇక్కడికి తిరిగి వచ్చానా అనుకుంది. వెంటనే గుడి గుర్తొచ్చింది. ఏదో ఆలోచనలోకి వెళ్ళబోతున్న తనకి గుమ్మంలో హారతి పళ్ళంతో ఓ పెద్ద ఆవిడ కనిపించింది. ఇద్దరికి హారతిచ్చి గుమ్మడికాయతో దిష్టి తీయించి కుడికాలు లోనికి పెట్టి రమ్మంది. వింధ్య తప్పక వజ్రతో అడుగు పెట్టింది. ఆ తర్వాత వజ్ర వాళ్ళ అమ్మ పెళ్లి ముహూర్తం పెట్టే వరకు తను వేరే గదిలోనే ఉంటుంది అయ్యా అంది వజ్రతో. నువ్వు చెప్పావు కదమ్మా, ఉండని అన్నాడు ఆనందంగా. పనమ్మాయిని పిలిచి ఆ అమ్మాయిని పైన గదికి తీసుకుని వెళ్ళమంది. వింధ్య ఆశ్చర్యంగా చూసింది. అలా కొడుకు ఒక అమ్మాయితో ఇంటికి వస్తే మందలించకుండా ఒప్పేసుకుని అంత ప్రేమగా మాట్లాడడంతో పనమ్మాయి రండమ్మ అనడంతో వింధ్య తల ఉంచుకొని వెనకే వెళ్ళింది. వజ్ర వాళ్ళ అమ్మ వెళ్తున్న వింధ్యాని చూసి ముచ్చట పడుతూ బొమ్మలా ఉందయ్యా అందంగా అని నవ్వుతున్న వజ్ర చేయి పట్టుకుని నేనేం చెప్పానయ్యా ఆ రోజు? నీకంటూ రాసిపెట్టి ఉంటే నిన్ను వెతుక్కొనైనా వస్తుందని చెప్పానా అంది. వజ్ర ఆవిని చుట్టేసి నువ్వు చెప్తే జరుగుతుందమ్మా అన్నాడు. ఇక్కడ ఇంటికొచ్చిన నందగోపాల్ గారు అందరికీ జరిగింది చెప్పేశారు. వింధ్యాని అతను తీసుకుని వెళ్ళాడు. ఇక తనకి తన కూతురు లేదు అనుకోమన్న మరిది మాట వినగానే యామిని హృదయాకారంతో స్పృహని కోల్పోయింది. నందవిహార్ నందగోపాల్ పోలీసులు కానీ పొలిటీషియన్స్ కానీ హెల్ప్ చేస్తారేమో అని వెళ్ళారు. వెంటనే ఇది జరిగింది అని నందగోపాల్ చెప్పాడు. దాత్రి పేరు చెప్పలేదు. శౌర్య ఆ అమ్మాయి గురించి ఆలోచించలేదు. ఎందుకంటే తను వింధ్యకి తెలిసిన అమ్మాయే కదా. శౌర్య ఏం మాట్లాడలేదు. నందగోపాల్ బాధగా ప్రయోజనం ఏమీ లేదు. వాడికి సర్ది చెప్పే పోలీస్ ఆఫీసరే లేడు, అడిగే పొలిటీషియన్ లేడు. అందుకే తనని దూరంగా పంపేశాం. కానీ ఇప్పుడు అని అక్కడే ఒరిగిపోయారు. ఆయనకి పిల్లలు లేకపోవడం వల్లే వింధ్య అంటే అంత ప్రేమ కాదు. వింధ్య పుట్టిన తర్వాత తన మాటలు తన అల్లరి అన్నీ వింధ్యపై ప్రేమను పెంచాయి. ఒకవేళ ఆయనకి పిల్లలు ఉన్న వింధ్య కోసం ఇంతే ఆలోచించేవాడు నందగోపాల్. నందవిహార్ వెంటనే ఆయన భుజం మీద చెయ్యి వేసి ఆ జానకమ్మ కాళ్ళు పట్టుకొనైనా అడుగుదాంరా, తన తల్లి మాట తప్ప ఎవరి మాట వినడు ఆ వజ్ర అన్నాడు బాధని దాచుకుంటూ. నందగోపాల్ నందవిహార్ని హత్తుకొని నీకు తెలియదా అన్నయ్య, కొడుకు కావాలి అనుకున్నది ఆకాశంలో ఉన్న పట్టుకొచ్చి ఇవ్వాలి అనుకునే జానకమ్మ మన కూతుర్ని మనకు అప్పచెప్తుందా అంత తేలికగా అన్నాడు. జానకమ్మ కష్టపడి ఒక స్థాయికి వచ్చాక వడ్డీలిస్తూ ఉండేదిరా. అలా తను వడ్డీ వ్యాపారైంది. డబ్బుని వడ్డీలకు ఇస్తూనే కోటలాంటి ఓ సామ్రాజ్యాన్ని సృష్టించింది. కొడుకంటే మహాప్రాణం. వజ్ర కూడా తల్లంటే అంతే ఇష్టం. కాస్త డబ్బు వడ్డీకిచ్చి వాళ్ళకు ఉన్నది అంతా లాక్కునే రకం ఈ జానకమ్మ. అడ్డు తిరిగితే కొడుకు చేత చంపించే రకం కూడా. అయితే ఇద్దరు తమ్ముళ్ళ బాధని అర్థం చేసుకున్న పార్థుగారు వాళ్ళని చేరి లేవండ్రా అని ఇద్దరిని పైకి లేపాడు. ముగ్గురు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ ఇద్దరు పార్థుగారి చెరువు భుజంపై వాలిపోయారు. కూతురు జీవితం శూన్యం అయిపోతుందనే బాధతో. పార్థుగారు నేనొచ్చిన క్షణం మిమ్మల్ని ఇలా బాధగా చూస్తాననుకోలేదు అని బాధగా అని వాళ్ళిద్దరూ వెన్ను తట్టి ఎందుకురా మీకు ఆ బాధ? మన అమ్మాయి తిరిగి రాలేదనేనా? మన అబ్బాయి ఉన్నాడు కదా,
వాడి చెల్లిని వాడు తెచ్చుకోగలడు అనుకుంటున్నారా? వాళ్ళ బాబాయ్ ఇలా బాధని చూస్తూ తన కుటుంబం కల లేకుండా ఉండడం చూడగలడు అనుకుంటున్నారా? తన చెల్లెల్ని అలాంటి మూర్ఖుడి చేతిలో వదిలేస్తాడనుకుంటున్నారా అన్నాడు ధైర్యంగా, కొద్దిపాటి గర్వంతో. వాళ్ళిద్దరూ పార్థు గారికి దూరం జరిగి శౌర్య వైపే చూస్తాడు. శౌర్య కళ్ళార్పి తలూపి వాళ్ళ అమ్మని హత్తుకొని, చాలా మిస్ అయ్యాను మా, నిన్ను మళ్ళీ మాట్లాడతాను అని తన వేషానికి స్వస్తి చెప్పి షర్ట్ హ్యాండ్స్ని ఫోల్డ్ చేసి వాచ్ని హ్యాండ్కి సెట్ చేశాడు. ఒక్కసారి శౌర్య లుక్ చూసి తేజ్కి ఆనందం ఎక్కువై విజిల్ వేసి, మేమేం చేయాలి సార్ అన్నాడు ఇన్నోసెంట్గా. ఈ ఇంటిని నీట్గా మళ్ళీ రెడీ చేయండి టీం. ఇంట్లో అందరూ నేను వచ్చేసరికి నవ్వుతూ కనిపించాలి. సాయంత్రంకి చెల్లితో వచ్చేస్తాను. భోజనాలు లేకున్నా అందరం కలిసి సందర్భంలో నా రుద్రునికి అభిషేకం చేయాలి. మన వరకు అయినా అందరం కలిసి తినాలి. ఇక ఇంట్లో చిన్న శివలింగం ఉన్నా పర్లేదు, ఒకవేళ లేకపోయినా పర్లేదు, నేను చూసుకుంటాను. పూజ అయితే సాయంత్రం ఉంటుంది. రామ్ అలాగే నువ్వు కలిసి అన్నీ సిద్ధం చేయండి. తాన్యా నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు. సార్ మీరొక్కరే చాలా డేంజర్ కదా సార్ అన్నాడు రామ్ సందేహంగా. తేజ్ సార్తో పెట్టుకున్నందుకు వాడికే డేంజర్ రామ్, మీరు వెళ్ళిరండి సార్ అన్నాడు నమ్మకంగా. శౌర్య చిన్న స్మైల్ ఇచ్చి తను ఈ ఊరికి వేసుకొచ్చిన బైక్పై హెల్మెట్ పెట్టుకుని వజ్రా కోసం తన ఊరు బయలుదేరుతాడు. ఈ ఇంట్లో జరిగిందంతా అప్పుడే ఇంట్లోకి వస్తూ విన్న శిల్ప తను విన్నదంతా అందరికీ టామ్ చేసింది. అంతేకాక విదర్ గుడికి రమ్మని నైట్ చెప్పి వెళ్ళడంతో తప్పక బయట టిఫిన్ అమ్మే చోటే తినేసి అందరూ గుడికి వెళ్ళారు. ఎవరికి వారు పరధ్యానంగా ఉన్నారు. విదర్ వచ్చి హాయ్ చెప్పేవారు కూడా. ఎందుకంటే ఇన్ని రోజులు ఆ ఇంట్లో వాళ్ళంతా వీళ్ళని తమ పిల్లల్లాని చూసుకున్నారు. ఇప్పుడు వాళ్ళంతా బాధగా ఉంటే ఏమీ చేయలేకపోయారు. ఎవరు అదే ఆలోచనలో ఉన్నారు. విదర్ తన తీరులో తను చెప్తూ పోతున్నాడు ఎవరు ఏం చేయాలి అనేది తన వాళ్ళతో. దాత్రి ఓ ఆటోని ఎక్కి ఎలాగోలా ఎవరికొకరిని అడుగుతూ ఆ ఇంటి అడ్రస్ని చేరుకొని కొంత దూరాన్ని ఆటో దిగి ఆ ఇంటి వద్దకు వెళ్ళింది. ఆ ఇంటిని చూసి ఎలా లోపలికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంది. అంత ఎత్తు గోడల్ని, ఆ గేట్లను ఎలా దాటుకొని వెళ్ళాలో తనకు అర్థం కావట్లేదు. హై జంపు, లాంగ్ జంపు, ఏ జంపు చేసినా తను ఆ గోడని దాటలేదు. ఆ విషయం తనకు తెలియటంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్క 10 నిమిషాలు అక్కడే గడిపింది చుట్టూ చూస్తూ ఎలా వెళ్ళాలా అని. ఇంతలో ఆ పెద్ద ప్రహరీ గోడకి మూలగా పక్కింటి చిన్న గోడ ఒకటి ఉండేది. ఆ ఇంటి గోడకి ఆ గోడ దగ్గరగా ఉంది. అలాగే ఆ చిన్న గోడ ఎక్కడానికి అనువుగా కింద ఇంకో రాయి కూడా ఉంది. దానితో ఏమీ ఆలోచించకుండా ముందుకు కదిలింది దాత్రి. తన చీర కట్టుకొని ఉండడం వల్ల అయ్యో అనుకుని అయినా వెనకడుగు వేయకుండా తన చీర కొంగు నడుమున దోపుకొని చిన్నగా ఆ ఇంటి గోడ ఎక్కి అక్కడి నుంచి హమ్మయ్య అనుకొని ఆ గోడని అందుకుంది. బట్ తను కాస్త ఎగిరి ఆ గోడ మీద సెటిల్ అయిపోతే అటు ఈజీగా దూకేయచ్చు అనుకున్న దాత్రికి కాస్త ఎగిరి ఆ గోడ మీద కూర్చునేసరికి తనలో ఓపిక నశించినట్టు డీలా పడిపోయింది. అయినా వెనక్కి తగ్గకుండా లోనికి దూకేసింది. నెమ్మదిగా అక్కడ గోడ అంచులకి ఆనుకొని నడుస్తూ చుట్టూ చూస్తూ ఉంది. బయట మనుషులు ఉన్నారు. నార్మల్గా కాపలాలా ఏమీ లేదు. రాత్రి ఆ ఇంటిని చూస్తూ ఇందులో ముఖద్వారం ఎక్కడుంది, అంతా కూడా ఒకలానే ఉందిగా అనుకుంది. ఇంతలో వజ్ర బయటకొచ్చి ఒకరిని పిలిచి వింధ్య కోసం బట్టలు తీసుకోవడానికి బట్టలమ్మే వ్యక్తిని తీసుకురమ్మని పంపాడు. అటు చూసిన దాత్రి ఓ అది లోనికి వెళ్ళే డోరా, ఆ ఇంటి మెట్లు ఆ తిరుమల కొండల్లానే ఉన్నాయే అనుకొని అక్కడక్కడ చూస్తూనే ఉంది. వజ్ర చెప్పడంతో ఇద్దరూ అటు వెళ్ళిపోయారు. దానితో జీప్ వెళ్ళటానికి గేట్ తీసి ఉంచారు. దాత్రి అది చూసి అబ్బా అలా ఆ గేట్ తీసుంటే బాగుండు అనుకుంది. తను అనుకున్నట్టే ఆ గేట్ తీసే ఉంచారు. దాత్రి అక్కడ ఉన్న వాళ్ళని చూసింది. ఆ జీప్ వెనక ఓ ఇద్దరు టిఫిన్ చేయడానికి వెళ్ళారు. ఇంకో ముగ్గురు ఓ చోట నిలబడి మస్తు ముచ్చట్లు పెట్టారు. ఇంకొక గ్యాంగ్ ఉందేమో కానీ ప్రస్తుతానికి అక్కడ లేరు. వీళ్ళ కంట్లో పడకుండా లోనికి పోవాలనుకుని పిల్లి నడకకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారన్నా కూడా అంత బాగా నడవదు. కానీ అక్కడ అలా నెమ్మదిగా అడుగు వేసుకుని మెట్లెక్కి ఇంటి డోర్ వరకు వెళ్ళింది. పనమ్మాయి ఇప్పుడే తీసుకొస్తానమ్మా అని జానకమ్మతో అంటూ ఆ తలుపుని తెరిచింది. దాత్రి వెంటనే పక్కకు తప్పుకొని అక్కడున్న ఒక బల్ల కింద కూర్చునిపోయింది. పనమ్మాయి బయటికి వెళ్ళిపోయింది అనుకున్నాక అమ్మయ్య అని గుండె మీద చెయ్యి వేసుకొని నెమ్మదిగా బయటకొచ్చి లోపల ఎవరైనా ఉన్నారేమో అన్నట్టు చూసి ఎవరూ కనపడకపోవడంతో లోనికి అడుగు పెట్టింది. జాగ్రత్తగా అంతా చూస్తూ 2 అడుగులు వేసిందో లేదో వజ్ర ఒక గదికి నవ్వుతూ వెళ్ళడం చూసింది. వెంటనే అతనికి కనిపించకుండా ఉండడానికి వీలుగా ఒక పక్కకు తప్పుకుంది. అతనికి ఎవరో వెళ్ళినట్టు అనిపించి కిందికి చూస్తాడు.
ఎవరూ కనపడకపోవడంతో వింధ్య గదికెళ్ళాడు. తన గతాన్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంది వింధ్య. ఇన్నాళ్ళలో తను కూడా తన కళ్ళల్లో నీళ్లు చూసుండదు. ఈరోజు తనకి జీవితంపై నిరాశ మాత్రమే మిగిలి ఉండడంతో బాధపడుతూ ఉంది. ఇంతలో ఎవరో డోర్ తీస్తున్నారని వినిపించి కన్నీరు తుడుచుకొని కూర్చున్నది అల్లా లేచి నిలబడింది. వజ్ర గదిలోనికి అడుగుపెట్టి గదికి గడియ పెట్టాడు. వింధ్య తలెత్తి అతని చూసి అతను అలా డోర్ని లాక్ చేయడంతో ఆశ్చర్యపోయి తల వంచుకొని ఒక పక్కకు చూస్తూ భయపడుతూ ఉంది. వజ్ర నెమ్మదిగా వింధ్య దగ్గరకు వచ్చాడు. వింధ్య శిలలా నిల్చునుంది. వజ్ర అమాంతంగా విద్యని ఎత్తుకుని, నిన్ను చూడగానే ఇలా ఎత్తుకొని ఇలా తిప్పాలనిపించింది అని తిప్పేస్తున్నాడు. దయచేసి దించండి అంది అతనికి అర్థమయ్యేలా వింధ్య. నేను ఎంత ఆనందంగా ఉన్నాను, నువ్వేంటి అలా దిగులుగా ఉన్నావు వల్లి అన్నాడు వజ్ర. వల్లీనా? అదెవరు అంది చిరాక్క. నీ పేరు వల్లి కాదా అని ప్రశ్నించాడు. కాదు, నా పేరు వింధ్య అంది. అదేంటి ఆ పోటీల్లో అలా రాశావు ఆ రోజు మరి అన్నాడు. ఏ రోజు అంది నీరసంగా. తనని మొహంలో ఏదో ఫీల్ చూసి ఆకలేస్తుందేమో అనుకుని ఇప్పుడే వస్తాను అని కిందికొచ్చి డైనింగ్ ఏరియాలో చూశాడు. దాత్రి అక్కడే ఉన్న 2 పెద్ద స్తంభాల వెనక దాక్కునింది. వజ్ర డైనింగ్ ఏరియాలో ఏమీ కనిపించకపోవడంతో కిచెన్లోకి వెళ్ళాడు. ఈ గ్యాప్లో దాత్రి వింధ్య గదికి పరుగందుకుంది. వజ్ర కిచెన్ చూసి ఏంటి ఇంకా ఏం చేయలేదు ఈ పని అమ్మాయి, ఎక్కడికి వెళ్ళింది అనుకుని అమ్మా అమ్మా అని అరుస్తూ ఉన్నాడు. ఎంతసేపటికి జానకమ్మ పలకకపోవడంతో అమ్మ ఎక్కడికి వెళ్ళింది అనుకుని కిచెన్ మొత్తం చూస్తున్నాడు, ఏమన్నా ఉందేమో తినడానికని. దాత్రి వింధ్య గది ఇంతకు ముందు వజ్ర వెళ్ళింది అనుకుని ఆ గది వరకు వెళ్ళి లోనికి తొంగి చూసింది. వజ్ర అతన్ని అలా ముట్టుకోవడంతో నాపై మైనం పోసుకున్నా నాకు ఇంత బాధ అనిపించదేమో అనుకుని అక్కడే కూర్చునిపోయింది. వింధ్యాని చూసిన దాత్రి వెంటనే వింధ్య ముందుకెళ్ళింది. తన పైకి ఎవరో దూసుకొస్తున్నారనుకున్న వింధ్య దెబ్బకి తలెత్తి చూసింది. వెంటనే దాత్రి కళ్ళల్లోకి వింధ్య కళ్ళలోకి దాత్రి చూసుకోగానే వింధ్య కళ్ళలో భయం పోయి వెంటనే లేచి దాత్రిని హత్తుకుంది. వింధ్యాని అలా చూసిన దాత్రికి కాస్త మన తృప్తిగా ఉంది. వింధ్య, నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావు దాత్రి అని అడిగింది. అదంతా ఒక కథ, అది తర్వాత. ముందు ఈ మర్రి చెట్టు, అదే ఈ వజ్ర దగ్గర నుంచి పోదాం అని వింధ్య చేయి పట్టుకుని ముందుకు కదిలింది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.